నిన్న ఏమంటారు అంటే నిన్న దానం నాగేందర్ చేరడం జరిగింది. చేరి ఆయనకు ఏది సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారట. ఎందుకు ఇవ్వాలి? ఆయన ఆల్రెడీ ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకి ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు రేవంత్ రెడ్డిగా స్పష్టం చేయాలి. ఈరోజు నాకు తెలిసి అయితే దానం నాగేందర్ని కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డి అవుట్ రైట్ గెలుస్తాడు, నో డౌట్. అలా దానం నాగేందర్కి టికెట్ ఇస్తే కిషన్ రెడ్డి యొక్క గెలుపు నల్లేరు మీద నడికే, ఆయన గెలుపు చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే దానం నాగేందర్కి అంత పాజిటివ్ ఏం లేదు. ఏదో కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఇక్కడ డెవలప్మెంట్ చేసిన దానిలో హైదరాబాద్లో బీఆర్ఎస్ వేవ్ ఉంది కాబట్టి ఆ వేవ్లో ఆయన బయటపడి తప్ప ఆయనకు అంత సినిమా లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తా అంటే అది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం. ఈరోజు చూడండి, క్లియర్గా చూడండి, ఆయన జాయిన్ అవుతుంటే ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తా. ఇగో ఇగో ఇట్లా భూ కబ్జాదారట. ఎక్కడ ఇది ఈ ధర్నా? ఎక్కడ? గాంధీ భవన్లో ఇగో రావద్దని చెప్పేసి. ఇటేమో భూ కబ్జాదారులు, ఇటేమో కాంగ్రెస్ నాయకులు, వీళ్ళిద్దరూ కూడా గాంధీ భవన్ వేదికగా ఆయన రాకను అడ్డుకుంటా ఉంటే వాళ్ళ అభిష్టానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇటు ఈ భూ కబ్జాదారులు కావచ్చు, ఎన్ని కబ్జాలు ఇగో చూడండి, క్లియర్ కబ్జాల విషయంలో చెప్తా ఉన్నారు. ఇగో బేగంపేట వాసులు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే భూ కబ్జాదారుడు సుధీర్ గౌడ్ బినామీ బస్తీ వాసులు హింసించడం జరుగుతున్నది. కావున మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించగలరు అంటూ చెప్తా ఉన్నారు. ఇలాంటి భూ కబ్జాదారుడికి ఇచ్చి ఏం చేద్దామనుకుంటున్నారు? అక్కడ చాలామంది ఆశావాదులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు అంటే మీ అధికారంలో ఉన్నా కానీ ఈరోజు మీరు ఇలాంటి కబ్జాదారులకు టికెట్ ఇస్తా అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకా, ఇలాంటి కబ్జాదారులకా? అసలు విషయం ఏంది? ఆయన అనుచరులు ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది. ఎవరు? ఈ దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది ఎలక్షన్ కమిషన్లో డబ్బులు పంచుతూ దొరకడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ అనుచరులు అరెస్ట్ అయ్యారు. రేపు మాపు ఈయన కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా వెళ్ళి రేవంత్ రెడ్డి కలిసి ఈరోజు మీరు ఎట్లేపితే అట్లింటా అని చెప్పేసి చెప్పడంతో నువ్వు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే అక్కడ గెలిస్తే కనుక ఖైరతాబాద్ సీటు కాలవుతుంది. ఖైరతాబాద్ సీటు కాలైతే కానీ విజయారెడ్డికో లేదంటే రోహిన్ రెడ్డికో ఇచ్చేసి అక్కడ గెలిపించుకుంటామని దాంట్లో ఒక స్కెచ్ వేసిండు రేవంత్ రెడ్డి. ఆయన గెలిచేంత సినిమా లేదు సికింద్రాబాద్లో. అసలు బీజేపీని కాదని, కిషన్ రెడ్డి కాదని అక్కడ గెలిచే పరిస్థితే లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి మీద ఒక్క అవినీతి మరక కూడా లేదు. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైటే ఉంటుంది ఎక్కడ? సికింద్రాబాద్లో. సో ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ కనుక టికెట్ ఇస్తే, అదేవిధంగా ఇక్కడ కిషన్ రెడ్డి ఉంటాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఆ రసవత్తర పోరు ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి అద్భుతమైనటువంటి విజయం సాధించబోతున్నాడు. ఎందుకు అంటే కిషన్ రెడ్డి ఈరోజు మోడీ హవా నడుస్తూ ఉంది గ్రౌండ్లో. చాలా పెద్ద ఎత్తున మోడీ హవా అయితే, మోడీ మానైతే స్పష్టంగా కనబడతా ఉంది. అదే ఈ మోడీ ఫ్యాక్టర్ ఒకటి, అదేవిధంగా ఈయన గత 5 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి, అదేవిధంగా ఈయన ఎక్కడ కూడా అవినీతి మరకలేనటువంటి ఒక మంచి పరిపాలన అందించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఎక్కడ కూడా ఈయన పైన ఒక అవినీతి మరక కూడా లేదు. అదేవిధంగా అక్కడ మోడీ మాయ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈరోజు కిషన్ రెడ్డి యొక్క గెలుపును సునాయాసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా దానం నాగేందర్ విషయానికి వచ్చినట్లయితే, దానం నాగేందర్ ఈరోజు భూ కబ్జాదారుడు స్పష్టంగా కనబడుతూ ఉంది. భూ కబ్జాదారుడు కేవలం ఎందుకు జాయిన్ అయ్యిండు అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన రేపు మాపు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అది కూడా ఎన్నికల్లో భాగంగా ఆయన ఏదో పంచిండు, ఆయన ఏవో పెద్ద ఎత్తున పంచడం జరిగింది. దానిలో అడ్డంగా దొరికిండు. ఆయన దొరికిన దానిలో కేసు అయింది. దానిలో వాళ్ళ అనుచరులు కూడా ఈరోజు అరెస్ట్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన కూడా రేపు మాపో ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మళ్ళీ పోటీ చేసి ఆ అరెస్ట్ని తప్పించుకోవడానికే ఈరోజు సికింద్రాబాద్ టికెట్ అడుగుతున్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో ఇలాంటి భూ కబ్జాదారుడు కావచ్చు, తెలంగాణ ద్రోహి కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల పైన పెద్ద ఎత్తున ఈరోజు అరాచకాలు చేసిండు. మరి ఈయన తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు కదా. మరి కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ చేసిండు కదా. నేను దానం నాగేందర్ సంబంధించి తెలంగాణ ఉద్యమకారులపై దాడి ఏ విధంగా చేసిండో ఒకసారి ఆ విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా.
తెలంగాణ ఉద్యమకారులపై కర్రలు తీసుకొని కొట్టడానికి పోయిండు ఈ దరిద్రుడు. ఈయనకు కేసీఆరే చేర్చుకొని తప్పు చేసిండు, ఇప్పుడు ఈయన చేర్చుకొని మళ్ళీ ఇంకో తప్పు చేస్తూ ఉన్నాడు. ఈయన గెలుస్తాడా దానం నాయందరు? కేవలం కిషన్ రెడ్డి ఈయన కనుక రేస్లోకి వస్తే కిషన్ రెడ్డి కనుక ఆయన గెలుపు నల్లరి మీద నడక లాగానే కనబడుతుంది. ఎందుకు అసలు సికింద్రాబాద్లో మీకు క్యాండిడేట్ లేనట్టు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని అదేవిధంగా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తారట. గింత సోయిలేని ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. గింత కన దిగజారాలా? మీ పార్టీలో ఎవరు అభ్యర్థి లేరా? పక్క పార్టీలు చేసుకుంటా ఉన్నారు. అంటే మీ పార్టీ వీక్ అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? చాలామంది ఉన్నారు కదా, రోహిన్ రెడ్డి ఉన్నాడు, విజయారెడ్డి ఉంది, బొంతురామోహన్ ఉన్నాడు, ఇలా చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా టికెట్లు, ఎందుకు ఇవ్వట్లేదు? అంటే వాళ్ళు గెలవరనా? లేకపోతే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు స్థానం లేదనా? అవమానించినట్ట? వాళ్ళకు లేనటువంటి బలమేంది, ఈయనకున్న బలమేంది? ఈయన పైన భూ కబ్జాలు చాలా ఉన్నాయి, మరి అవన్నీ కూడా మేము తీయాల్సి వస్తుంది. బరాబర్ తీస్తే అన్ని భూ కబ్జాలు తీసి ఖచ్చితంగా దానం నాగేంద్రను ఓడగొడతాం. ఎందుకంటే తెలంగాణ ద్రోహి కాబట్టి ఓడగొడతాం. అంటే తెలంగాణ ద్రోహులకే పెద్దపీట వేస్తున్నట్ట. ఈరోజు ఆసిఫ్ నగర్లో ఆయన ఓడిపోయి అప్పుడు ఎప్పుడో 2004-2005 అనుకుంటా, ఆసిఫ్ నగర్లో ఇట్నే పోయి జంప్ అయ్యిండు. ఎమ్మెల్యేగా టీడీపీలో ఎమ్మెల్యే ఎన్నికై కాంగ్రెస్లో పోయి రిజైన్ చేస్తే ఓడిపోయిండు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇట్లా జపాంగ్లను తీసుకొని రాజకీయాలు చేసే వాళ్ళని తీసుకొని ఈరోజు వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉంటే తెలంగాణ సమాజం క్షమిస్తా అనుకుంటారా? కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ రోజులు పట్టదు.